అర్హులెవరు అనర్హులెవరు అని తేల్చకుండా ఎలా కూల్చివేతలు మొదలు పెడతారు? వెలుగుమట్ల పేద ప్రజల ఇండ్ల కూల్చివేతలతో ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు ఆ భూమి ప్రభుత్వ భూమి కాదు, అది ఒకరు దానం చేస్తే వచ్చిన భూమి. ఆ భూమిలో పేదలు నివసిస్తే తప్పేంటి? అసలు పేదల ఇండ్లను కూల్చడానికి కారణం ఏంటి? దానిలో అక్రమార్కులు నివసిస్తున్నారని చెప్తున్నారు కదా, ముందే అక్రమార్కులను గుర్తించవచ్చు కదా. 300 మంది పేద ప్రజలకు పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మిగతా వారిని అనర్హులుగా ప్రకటించింది. మరి ముందే ఎందుకు అనర్హులను గుర్తించలేకపోయింది? కేవలం అనర్హుల ఇండ్లను మాత్రమే ఎందుకు కూల్చలేకపోయింది? 62 ఎకరాల భూదాన్ భూమిలో కేవలం 32 ఎకరాలే భూదాన్ భూమి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు 300 మందికి 5 నుంచి 10 ఎకరాల ల్యాండ్ను కేటాయిస్తే 32 ఎకరాల భూమిలో మిగతా భూమిని ఏం చేయాలనుకుంటున్నారు? 700 కుటుంబాలకు కనీస వసతులు ఏర్పాటు చేయకుండా ఎలా ఇళ్లను కూల్చివేస్తారు? 700 కుటుంబాలు అంబేద్కర్ భవన్లో ఎలా తలదాచుకుంటాయి? మీరిప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. అదే ముందే ఇందిరమ్మ ఇళ్లను కట్టి వాళ్లను దాంట్లోకి పంపించిన తర్వాత కూల్చివేతలు మొదలు పెడితే బాగుండేది కదా. ఈ కూల్చివేతల ద్వారా ప్రభుత్వం సాధించింది ఏమిటి? ప్రజలలో వ్యతిరేకత తప్ప.